అందరికీ నమస్తే. మన తెలుగు రాష్ట్రాల్లో సినీ యాక్టర్ అనసూయ, అదేవిధంగా హీరో శివాజీ, వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఇది అందరికీ కూడా తెలుసు. ఆ యుద్ధానికి కారణం ఏంటంటే, ఒక సినిమా లాంచ్లో హీరో శివాజీ హీరోయిన్లు ఈ విధంగా వస్త్రాలు వేసుకోవద్దు, ఒక బయట అభిమానుల దగ్గరికి పోయినా కూడా ఇష్యూలు అవుతాయి, ఒక మహిళ ఏ విధంగా డ్రెస్లు వేసుకోవాలో అతను చెప్పడం జరిగింది. దీన్ని విభేదిస్తూ అనసూయ మహిళా కమిషన్ కూడా శివాజీ మీద ఫిర్యాదు ఇచ్చింది. చాలామంది ప్రజలు ఎక్కువ వరకు శివాజీకి సపోర్ట్ ఉన్నారు. 95% శివాజీకి సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే మన దేశం భారతదేశం కాబట్టి ఇక్కడ మహిళలకు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని దేవతలుగా పూజిస్తున్నాము. వాళ్ళ వస్త్రాధారణ కూడా కరెక్ట్ ఉండాలని శివాజీ చెప్పిండు. దీని శివాజీకి సపోర్ట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక హిందూ మతానికి ప్రవర్తనకర్తగా ఉన్న గరికపాటి కూడా శివాజీకి సపోర్ట్ ఇచ్చిండు. మనము మన దేశంలో ఏ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ ఎలక్షన్ల టైం, ఎలక్షన్లకు పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెడితే ఏ విధంగా ఉంటుందో అందరికి తెలుసు. హిందుత్వాన్ని ఇంకా తనే నడిపిస్తున్నా, తనే భుజం మీద పెట్టుకున్నా అనే విధంగా కూడా చెప్తారు. ఈ విధమైన ఒక జనసేనలో ఉన్న ఒక ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్సీ అంటే అందరిలాగా ఎమ్మెల్సీ కూడా కాదు, నాగబాబు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు అన్న, స్వయంగా అన్న, ఇప్పుడు జనసేన పార్టీకి ఒక అధ్యక్షుల్లాగానే రెండో పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థానం కేవలము నాగబాబుకి తగ్గుతుంది. అందుగురించే కదా అన్న అనే కదా ఇతరులకి ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇలాంటప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఇంకా హిందుత్వం గురించి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి హిందుత్వాన్ని నిన్ను కాపాడుతా అని నెలకొక మాల అసలు ఎక్కడ ఎవరు వేయని మాలలు కూడా పవన్ కళ్యాణ్ వేసాడు. ఇంకా దేశం మొత్తం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక హిందుత్వాన్ని కాపాడుతాడనే విధంగా ఇప్పుడు మోదీ, యోగికి ఏ విధంగా పేరు వచ్చిందో ఆ విధంగా పేరు తెచ్చుకొని ట్రై చేసిండు. కానీ పవన్ కళ్యాణ్ గురించి చాలా వరకు తెలుసు. అదే ఇప్పుడు కేవలం ఎలక్షన్ల గురించి ఆ విధంగా డ్రామా చేసిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ డ్రామా కూడా వర్కౌట్ అయింది. కూటమిలో తను డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నాడు. ఇసుంటప్పుడు ఇప్పుడు జనసేన ఎమ్మెల్సీ అయిన నాగబాబు ఎవరికి మద్దతు ఇవ్వాలి? శివాజీకి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే హిందుత్వానికి ఒక ప్రతీకగా ఉన్న మహిళ, ఒక దేవతగా పూజించే మహిళ వస్త్రాధారాన్ని శివాజీ గారు కరెక్ట్ చెప్పిండు. అసలుంటప్పుడు నాగబాబు కూడా శివాజీకి సపోర్ట్ చేయాలి, కానీ అనసూయకు సపోర్ట్ ఇచ్చిండు. అనసూయ ఏంటంటే ఇంకా మన భారతదేశ కల్చర్కు విరుద్ధమైన డ్రెస్సులు మహిళలు వేసుకోవచ్చు అనే విధంగా మాట్లాడడం జరిగింది. అసంటి వాళ్ళకు నాగబాబు ఏ విధంగా సపోర్ట్ ఇస్తాడు? పేరుకేమో మేము హిందుత్వ పార్టీ, హిందుత్వానికి ఇంకా మేము హిందుత్వాన్ని నిలబెడతాము అది ఇదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. చాలా వరకు చూసినాము. ఇసుంటి వ్యక్తులు ఇప్పుడు నాగబాబు మాట్లాడినట్టే అది పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లే. ఎందుకంటే నాగబాబు నాట్ ఓన్లీ యాక్టర్ కాదు, ఇప్పుడు జనసేన తరపున ఒక ఎమ్మెల్సీ. అతను జనసేన పార్టీలో 2వ పోస్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత అంత పేరు ఉన్న వ్యక్తి నాగబాబే. అసంటి వ్యక్తి మాట్లాడిందంటే ఖచ్చితంగా అది జనసేన పార్టీ మాటలాగానే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. హిందుత్వం గురించి అంతంత మాటలు మాట్లాడే జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు నాగబాబు మాట్లాడిన మాటని ఎక్కడ కూడా ఖండిస్తలేరు. అంటే ఇప్పుడు నాగబాబు మాట్లాడిన మాటలు ఖండిస్తే ఇప్పుడు నాగబాబు అనుకోకుండా మాట్లాడిండని అనుకోవచ్చు. కానీ ఎక్కడ ఖండిస్తలేరు అంటే ఖచ్చితంగా అది జనసేన ఒక మాటలాగానే తీసుకోవాలి. వీళ్ళు హిందుత్వం గురించి పోరాడటం అనేది మొత్తం ఒక ట్రాష్. ఎందుకంటే ఎలక్షన్ల గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక ఊసరి వెళ్ళి ఎన్ని రంగులు మారుస్తుందో అన్ని రంగులు తను రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మారుస్తూనే ఉన్నాడు. స్టార్టింగ్ తను రాజకీయంలోకి వచ్చినప్పుడు హిందుత్వాన్నే ఏ విధంగా దుర్భాషలాడినో కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే అప్పుడు ఆ విధమైన స్ట్రాటజీ ప్రకారం రాజకీయాల్లో గెలవాలనుకున్నాడు, కానీ అది వర్కౌట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి క్రిస్టియన్ని వ్యతిరేకంగానే ఏదైనా నినాదం తీసుకుంటే అధికారంలోకి వస్తామనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆ నినాదం తీసుకున్నాడు. అంతే తప్ప ఎక్కడ పవన్ కళ్యాణ్కు హిందుత్వం మీద ప్రేమ లేదు, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు గరికపాటి అసంటి వాళ్ళే శివాజీ గారికి మద్దతు ఇచ్చిండ్రు. వీళ్ళెంత, నాగబాబు ఎంత? ఇప్పుడు హిందువులు చాలా వరకు కూడా శివాజీ గారికి మద్దతు ఇచ్చిండ్రు. ఎందుకంటే మహిళని ఒక హిందుత్వంలో ఒక దేవునిగా పూజిస్తారు కాబట్టి, దేవతగా పూజిస్తారు కాబట్టి ఒక బట్టలు మంచి వేసుకోవాలని శివాజీ గారు చెప్పిండ్రు. ఇప్పుడు నాగబాబు ఏంది, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కేవలం వాళ్ళ రాజకీయం గురించి హిందుత్వం అనే డ్రామా ఆడుతున్నారు. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. లేకుంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? ఎందుకు చేసుకున్నాడు? కొంతమంది ఏమంటారు చేసుకున్నాడు, విడాకులు ఇచ్చిండ్రు అని చెప్తే కేవలం డబ్బు ఉందనే కదా.
డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఒక మెగాస్టార్ తమ్ముడు కాబట్టే ఈ విధంగా డ్రామాలు ఆడి విడిపించుకున్నాడు. అది నిజానికి హిందుత్వానికి వ్యతిరేకమే. హిందుత్వంలో అని చెప్తే ఒకే భార్య ఒకే భర్త అనే ఉద్దేశంతోనే ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే అదొక సాంప్రదాయం ప్రకారం. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఆ సాంప్రదాయాన్ని పాటించలేదు. అదేవిధంగా నాగబాబు గారి కూతురు కూడా, ఆమె ఏసుంటి వేషాలు వేసిందో మన అందరికీ తెలుసు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ మనసుల హిందుత్వం గురించి ఎక్కడా లేదు. కేవలం వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి మాత్రమే హిందుత్వాన్ని వాడుకుంటున్నారు. ఇప్పటికన్నా ప్రజలు మేల్కోవాలి. ఎవరి ఊసరి వెళ్ళి వేషాలు ఏ విధంగా ఉంటే కూడా తెలుసుకోవాలి.